ఈ కాకి కుడి రెక్క మీద నా లివర్ ని ఎవరు తింటారో అతను రాజు అవుతాడు అని రాసి ఉంటుంది. అలాగే ఈ కాకి ఎడమ రెక్క పైన ఈ కాకి గుండెని ఎవరు తింటారో ప్రతిరోజు అతని దిండు కింద 3 బంగారు నాణాలు వస్తాయి అని రాసి ఉంటుంది. ఒక రోజు ఒక పేద రైతుకి ఈ కాకి దొరుకుతుంది. దాంతో ఇతను ఆ కాకిని తినాలని చూస్తాడు. కానీ ఆ కాకి ఎంతో అమాయకంగా ఉండడంతో ఇతను దాన్ని పెంచుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఒక రోజు ఒక షావుకారు ఈ రైతు దగ్గరికి వస్తే అతనికి చదవడం రాకపోవడంతో రైతు షావుకారుతో ఈ కాకి రెక్క మీద ఏమి రాసి ఉంది అని అడుగుతాడు. ఇది చదివిన షావుకారు ఆ రైతుకి ఈ కాకి కొన్ని రోజుల్లోనే చనిపోతుంది, అందుకే వెంటనే ఈ కాకిని తినేయండి అని చెప్తాడు. ఈ షావుకారు పేద రైతుకి ఈ కాకిని నాకు వండి ఇస్తే నీకు 1000 బంగారు నాణాలు ఇస్తాను అని చెప్తాడు. దాంతో ఆ రైతు ఎంతో ఆనందించి కాకిని వండడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఆ రైతు పక్కకి వెళ్లడంతో ఈ రైతు యొక్క 2 పిల్లలు అక్కడికి వచ్చి ఒకడేమో కాకి లివర్ ని ఇంకొకడేమో కాకి గుండెని తినేస్తారు. ఈ షావుకారికి ఎంత వెతికినా కూడా కాకి గుండె మరియు లివర్ దొరకపోవడంతో అతను కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇది తెలిసిన పేద రైతు కొడుకుల పైన కోప్పడి వాళ్ళని ఇంట్లో నుంచి తరిమేస్తాడు. దాంతో వీళ్ళిద్దరూ వెళ్లి ఒక చోట పడుకుంటారు. తెల్లవారగానే మనుషులంతా చుట్టుముట్టేసి అరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బంగారు సింహాసనం పైన ఎవరు కూర్చుంటారో అతనే రాజు అవుతాడు. దాంతో అతను రాజైపోతాడు. ఇంకొకతను ప్రతిరోజు తన దిండు కింద 3 బంగారు నాణాలు దొరకడంతో మెల్లిమెల్లిగా ఇతను కూడా ధనవంతుడైపోతాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.